బైబిల్ అంతటిలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నాకు తెలియదు మీరు ఒక్క దినములో అరగంట ప్రార్థనకు సమయాన్ని కేటాయిస్తారా, గంట సేపు కేటాయిస్తారా నాకు తెలియదు. అది మీకు నేను అప్పగించుతున్నాను. నేనైతే దినమున గంట సేపు ప్రార్థన చేస్తానండి. నాకు సమయం దొరికినప్పుడల్లా ఎక్కడ ఉన్నా నేను ప్రార్థన చేస్తాను. మన జీవితానికి, మన ప్రాణానికి, బ్రతకడానికి శ్వాస ఎంత అవసరమో, నీ కుటుంబం బాగుపడాలంటే, నీవు ఆరోగ్యముగా ఉండాలంటే, నీ కుమారులు కుమార్తెలు బాగుగా ఉండాలంటే, నీ కుటుంబంలో నువ్వేం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి. ప్రార్థన ఈ యొక్క సంఘానికి పునాదులు ఎంత అవసరమో, సంఘము నిలబడడానికి, నీ కుటుంబము కూడా నిలబడడానికి ప్రార్థన అంత అవసరం. మీకు తెలుసా, ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది అయిందంటే, ఏనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. క్రొత్త నిబంధనలో ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందంటే, యేసు క్రీస్తే ప్రార్థన చేసి ప్రార్థనను ప్రారంభించాడు. ఆయన ఒడ్డుకు వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. ఓటి మొదలుకొని ఎంటి వరకు గొప్ప గొప్ప నాయకులు, మోషే, ఏలియా, ఇర్మియా, ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా, శిష్యులు కూడా అందరూ ఏం చేశారు? ప్రార్థన. అందుకే బైబిల్ ఏముందంటే, ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక చెప్పండి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రతిసారి ప్రార్థన చేయాల్సిందే. నీకు శ్రమ వచ్చినా ప్రార్థన చేయాలి, నీకు దుఃఖం వచ్చినా ప్రార్థన చేయాలి, నీకు సంతోషం వచ్చినా ప్రార్థన చేయాలి, నీకు అవమానం వచ్చినా ప్రార్థన చేయాలి, నీవు అనారోగ్యం వచ్చినా ప్రార్థన చేయాలి, నీకు రకరకాల హింసలు అవమానములు వచ్చినప్పటికీ వాట్ యు హ్యావ్ టు డు? ప్రేయర్, 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 ప్రార్థన. అందుకే యేసు ప్రభు ప్రార్థన ద్వారా పరిచర్యను ప్రారంభించి, ప్రార్థన ద్వారా పరిచర్యను ముగించి, ఆ పరిచర్య నాకు నీకు అప్పగించాడు. ఆమేన్. కలువరి సిలువలో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు 7 మాటల ప్రార్థన చేశాడు. అమ్మా, అయ్యా, ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి దయచేసి. నువ్వెంత ప్రార్థన చేస్తే దేవుని భద్రత నీకు ఉంటుంది. నువ్వెంత ప్రార్థన చేస్తే దేవుడు నీకు బలం ఇస్తాడు. నువ్వెంత ప్రార్థన చేస్తే నీ స్ట్రెస్ నుండి దేవుడు ఏం చేస్తాడు? ఏమనలేరు, విడుదల కలిగి చేస్తాడు. నువ్వెంత ప్రార్థన చేస్తే, నీవు ఎంత రోతగల వ్యక్తి అయినప్పటికీ, నీవు ఎంత పాపములో జీవిస్తున్నా, నీవు ఎంత అంధకారములో జీవిస్తున్నా, నీవు ఎంత చీకటిలో జీవిస్తున్నా, దేవునికి వ్యతిరేకముగా నువ్వెంత జీవిస్తున్నప్పటికీ, జస్ట్ డబ్బు లేనిది, జస్ట్ ప్రార్థన చేస్తే దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఇక్కడ ఉంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు. కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎలా వాక్యం వింటున్నారో నాకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎప్పుడు లేచిపోతారో కూడా నాకు అర్థమవుతుంది. వారు ఏ విధముగా సాక్ష్యం చెప్తారో అర్థమైపోతుంది. బ్రదర్ వచ్చాడు, లేచిపోయిన బ్రదర్ వచ్చాడు, చూస్తేనే అర్థమైపోయింది నాకు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఈ అనేది. ఇది పంపించారు, నేను సాక్ష్యం చెప్తున్నాను ఒక మాట. నేను సాక్ష్యం, ఐ డింట్ సీ, ఐ నెవర్ సీ, నేను ఎప్పుడు చూడలేదు ఆయనను. ఇది పంపించాడు, సాక్ష్యం చెప్తాను. సో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా రోజులు బాగలేవు, సాక్ష్యం చెప్తా అంటున్నాను. సో దేవుడు నాకేం చెప్పానంటే, పోస్ట్ పోన్ చేయి, నెక్స్ట్ టైం అని చెప్పాను. నాకు తెలుసు, ఎప్పుడైతే నేను సాక్ష్యం ఎప్పుడైతే నో అంటానో తప్పకుండా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఐ నో అదే నమ్మకమైన వారు, భక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు లేచి, పాస్టర్ గారు దేవుడు మీకు ఎప్పుడు ప్రేరేపణిస్తే చెప్పు, అప్పుడు నాకు అవకాశం అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెప్తున్నానండి, ప్రార్థన నా జీవితంలో చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎవరు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయవకండి దయచేసి. ఇబ్రాహీంపట్నం వెళ్ళాను. అక్కడ పాస్టర్ల సేవకుల మీటింగ్లో మెసేజ్ చెప్పాను. అక్కడ 1819
అక్కడ ఫుడ్ తిన్నాను నేను. 4 గంటలకి ఇంత తిన్నాను నేను 2 days. ప్రవీణ్ ప్రకటాల గారి ర్యాలీ చేశాం, పీస్ ర్యాలీ చేశాం. ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి నేర్చుకోండి, బలపరచబడండి, ఉజ్జీవముగా కాండి, అందరికి చెప్తున్నాను నేను. 1 day అక్కడ ఉన్నాను. ఇక్కడ పాస్టమ్మ గారు వాక్యం చెప్పారు. అక్కడ ఒక నైట్ మా ఇంట్లో పడుకున్నాను నేను. వితిన్ 2 daysలో 2 గ్లాసుల మజ్జిగ తాగాను నేను. కొంచెం తాగాను. ఫుడ్ చేంజ్ అయిపోయింది. మజ్జిగలు తాగిన నా బాడీ చేంజ్ అయిపోయింది. కడుపులో మంట, గిడినెస్ స్టార్ట్ అయ్యింది, డ్రౌజినెస్ వచ్చేసింది, అనీజీ వచ్చేసింది, వీక్నెస్. నాలో నేను లేను. పరిస్థితులు బాగలేవు. పాస్టర్కి వచ్చి చెప్పిన, జయ ఇక నా వల్ల కాదు, నేను మండే నుండి ఫాస్టింగ్ స్టాప్ చేస్తాను చెప్పేసాను. నేను చెప్పిన తర్వాత నేను మళ్ళీ చర్చిలోకి వచ్చాను. నేను వచ్చి దేవుని అడిగాను, ప్రార్థన చేశాను. ప్రభువా, నా పరిస్థితి బాగలేదు, నా ఆరోగ్యం బాగలేదు, నువ్వేంటి ఏమంటావు ప్రభు, నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేస్తే దేవుడు వాక్యము ద్వారా నన్ను బలపరిచాడు. ఆమేన్. నన్ను బలపరచు వారి యందు సమస్తము చేయగలరు. నిబరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నేను ఏం చేస్తాను, నేను ద నెక్స్ట్ డే అనుకోని రీతిగా ఉపవాసం స్టాప్ చేయకుండా మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఎందుకు ఏమడుతున్నానంటే ప్రార్థన అండి, ప్రార్థన. దేవుని వాక్యములో కూడా ఈ యొక్క మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. పేతురు గారు వచ్చినప్పుడు అక్కడ అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారని చెప్తున్నాను నేను. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది ఆ ఇంట్లో యోహాను తల్లి అయిన మరియ, ఆమె ఇంట్లో అందరూ కూడి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అందరూ అంటే ఆ ఇంట్లో స్త్రీలు ఉన్నారు, ఆ ఇంట్లో పురుషులు ఉన్నారు, ఆ ఇంట్లో చిన్నవారు కూడా ఉన్నారండి. చిన్నవారు అంటే రోదే. అందరూ ఉండి ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారు వచ్చి ఆ తలుపు దగ్గర ఇంటి వాకిట తలుపు కొడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే, ఈ పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. ఆ రోజులలో ఈ యొక్క హేరోదు చాలా క్రూరుడు, చాలా భయంకరుడు, చాలా కఠినమైన వాడు హేరోదు. హేరోదు గారికి క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు. యేసుక్రీస్తును నమ్మిన విశ్వాసులు అంటే హేరోదుకు ఇష్టము ఉండదండి. సో ఈ యొక్క హేరోదు ఏం చేశాడంటే, యాకోబును ఖడ్గంతో ఏం చేశాడు? చంపించాడు. యాకోబు దేవుని శిష్యుడు యాకోబును ఖడ్గముతో, కత్తితో చంపించాడు. ఆ తర్వాత ఈ హేరోదు ఏం చేశాడంటే, పేతురును కూడా చంపాలని, పేతురును కూడా హింసించాలని, పేతురును కూడా బాధ పెట్టాలని ఈ పేతురు గారిని ఈ యొక్క హేరోదు చెరలో ఏర్పాటు చేస్తాడు. హేరోదు యొక్క మనసు ఎలాంటిదంటే, క్రైస్తవులను చాలా బలత్కారముగా పట్టుకోవడము, క్రైస్తవులను హింసించడము, క్రైస్తవులను ఇష్టానుసారముగా బాధపెట్టడము, ఆ తర్వాత క్రైస్తవులను ఈ చెరలో బంధించడం. ఈ క్రైస్తవులను హింసించుట అనేది యూదులకు చాలా చాలా ఇష్టమైన పని. యూదులకు చాలా ఇష్టం అంట. ఈ రోజుల్లో ఎవరికి ఇష్టం? మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఆ రోజుల్లో కూడా క్రైస్తవులను హింసించడము, క్రైస్తవులను బాధపెట్టడము హేరోదు గారికి చాలా ఇష్టము. అంత మాత్రమే కాకుండా క్రైస్తవేతరులు యూదులకు కూడా ఇది చాలా ఇష్టమైన కార్యం. సో హేరోదు ఏం చేశాడంటే, ఈ పేతురును చెరసాలలో ఏర్పాటు చేశాడు. పేతురు చెరసాలలో ఉన్న తర్వాత ఏం జరిగిందంటే, పేతురు చెరసాలలో ఉన్న తర్వాత నలుగురు సైనికులు ఉంటారండి. ఆ 4 సైనికులలో ఎవరున్నారు? మధ్యలో ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. ఈరోజు నా అంశం ఏంటంటే, ప్రార్థన చేయటం వలన ప్రత్యేకమైన ఫలితం అండి. అర్థమవుతున్నా బిడ్డ? ప్రార్థన చేయటం వలన ఏంటంటే ప్రత్యేకమైన ఫలితం. నువ్వు ప్రార్థన చేస్తే ఫలితం వెంటనే రాదు, గుర్తుపెట్టుకోండి.
నువ్వు ప్రార్థన చేస్తే రిజల్ట్ వెంటనే రాదు. నువ్వు ప్రార్థన చేస్తే 6 months నేను పెట్టాను, 6 months దేవుని అడిగాను, ఈ 6 monthsలో నాకు రిజల్ట్ రావాలంటే రాదు. ప్రార్థనకు ప్రత్యేకమైన ఫలితం. అన్ని ప్రా మిషదంతా ప్రాణే. సో ప్రార్థనకు ప్రత్యేకమైన ఫలితం రావాలంటే నువ్వు సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. సో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కూడా ఆ ఇంటిలో అనేకులు కూడి చెరసాలలో ఉన్న పేతురు గారి కొరకు ఏం చేస్తారు? ప్రార్థన. ఇంకో దగ్గర ఏముందంటే అదే 12వ అధ్యాయము 5వ వచనము, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి. చూసారండి? సో పేతురు చెరసాలలో ఉన్నాడు. స్త్రీలు పురుషులు ఆ ఇంట్లో ఉన్న వారందరూ సంఘమంతయు పేతురు కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, ఎలా చేస్తున్నారమ్మా? అత్యాశక్తితో. అత్యాశక్తితో అంటే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, ఎలా చేయాలంటే అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. సో వీళ్ళందరూ కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్న సమయంలో, పట్టుదలతో ప్రార్థన చేస్తున్న సమయంలో, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు వారు ప్రార్థన చేయటం వలన ప్రత్యేకమైన ఫలితాలు ఇచ్చాడండి. నేను 4 ఫలితాలు చెప్తాను. మొట్టమొదటి ఫలితం ఏంటంటే, వీళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తుండగా మొట్టమొదటి ఫలితం ఏంటంటే, ప్రార్థన ద్వారా దేవుడు ప్రశాంతత అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమెను చెప్తామా? ఎస్. ప్రార్థన ద్వారా దేవుడు ఏమి సరిపోయినా? ప్రశాంతత, పీస్ఫుల్నెస్ అన్నమాట. నెమ్మది ఇస్తాడు. దేని ద్వారా? దేని ద్వారా? ప్రార్థన ద్వారా. సో పేతురు చెరసాలలో ఉన్నాడు. మొదటి కావాలి, రెండవ కావాలి, ఈ విధముగా సైనికులందరూ ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఆ పేతురు మధ్యలో నలుగురు ఉన్నారు. మీకు తెలుసా ప్రార్థన ద్వారా ఏమొస్తుందంట? ప్రశాంతత. చదవండి ఇప్పుడు చదవండి 12వ అధ్యాయము 6వ వచనం. రైట్. పేతురు చెరసాలలో ఉన్నాడు. 2 సైనికులు ఉన్నారు. ఆ 2 సైనికుల మధ్య పేతురు గారికి ఏం వేశారు బిడ్డ? సంఖ్యలు వేశారు. 2 సైనికుల మధ్య ఎవరు నిద్రపోతున్నారు? ఎవరు నిద్రపోతున్నారు? పేతురు నిద్రపోతున్నాడు. ఇప్పుడు మీరు అందరు నాకు ఆన్సర్ ఇవ్వండి. ఎవరైనా ప్రిసన్లో ఉంటే, చెరసాలలో ఉంటే, సైనికుల మధ్య ఉంటే నిద్రపోతారమ్మా? ఎవరైనా నిద్రపోతారా? భయంగా ఉంటారు, బిక్కుబిక్కుపైన ఉంటారు. ఈ చెరసాల నుండి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అని భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పేతురు గారు ఎలా నిద్రపోతున్నాడు అంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఈ చేతులకు సంఖ్యలు వేశారు. నన్ను చూడండి, ఇలా పడుకున్నాడు, ప్రశాంతముగా హాయిగా నిద్రపోతున్నాడు. ప్రార్థన ద్వారా ఏమొస్తుంది బిడ్డ? ప్రశాంతత. అంటే పేతురికి ఏమర్థమైందంటే, నేను యేసుక్రీస్తు శిష్యుని, యేసుక్రీస్తు ద్వారా అనేకమైన మాటలను నేర్చుకున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను, మీరు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉండుడి. సో పేతురుకు ఆ మాటము గుర్తొచ్చేసింది. సో శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? ప్రశాంతంగా. పేతురు గారు ప్రశాంతముగా పండుకున్నాడు. నాకు ఎంత విచిత్రం అనిపించిందంటే, ఎవరైనా చెరసాలలో ఎవరు ప్రశాంతంగా నిద్రపోరు, కానీ పేతురు గారు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇదే ఇన్సిడెంట్, ఇదే సంఘటన ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ జరిగింది? పౌలు శీలలు కూడా చెరసాలలో ఉన్నప్పుడు ఆ మధ్యరాత్రి, ఆ రాత్రి కాల సమయంలో వీళ్ళు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు. ప్రశాంతంగా ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. సో ఈ దేవుని సేవకులు మనకేం నేర్పిస్తున్నారంటే, గమనించండి, ఈ దేవుని సేవకులు, శిష్యులు మనకు ఏం నేర్పిస్తున్నారంటే, హింస వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట? ప్రశాంతంగా. ఒక మాట చెప్పన్నా, యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఏంటి? దేవుడే ఏం చేస్తాడు? దట్స్ ఆల్.
దేవుడే చూసుకుంటాడు. అది వీళ్ళు మనకు నేర్పిస్తుందండి. ఇంకోటి వీళ్ళకి మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈ విధంగా శ్రమలు హింసలు వచ్చినప్పుడు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుళ్ళు మనం ఏం కలిగి ఉండాలంట? విశ్వాసం కలిగి ఉండాలి. చదవండి, తొందరగా చదవండి. యెషయా గ్రంథం 26:3. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలా మరాయి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వాక్యం ప్రకారము ఎవరి మనస్సు ఎవరి మీద ఆనుకొని ఉన్నది? పేతురు గారి మనస్సు ఎవరి మీద ఆనుకొని ఉన్నది? వినండి బిడ్డ, దేవుని మీద ఆనుకొని ఉన్నది. పేతురు మనస్సు దేవుని మీద ఉన్నది. పేతురు హృదయము దేవుని మీద ఉన్నది. పేతురు విశ్వాసము దేవుని మీద ఉన్నది. కాబట్టి పేతురు గారు పూర్ణ శాంతి గలవానిగా ఏం చేస్తుండు? నిద్రపోతుండు. కొన్నిసార్లు మనం కూడా చెరువులో ఉంటాం. మనం కూడా ఎట్లా ఉంటాం? మనం కూడా చెరువులో ఉంటాం. నిజమైన చెర కాదు, లిటరల్ చెర కాదు. స్ట్రెస్ అనే చెప్పండి, స్ట్రెస్ అనే చెరువులో ఉంటాము. రైట్. రెండవది చింత అనే చెరువులో ఉంటాము. ఆ తర్వాత అనుమానం అనే చెప్పండి చెరువులో ఉంటాము. అనుమానం అంటే ఏంది? వేరే మాట ఏముంది? అనుమానం పెనుభూతమా? ఓకే, అనుమానం అనే చెరువులో ఉంటాము. అనారోగ్యం అనే చెరువులో ఉంటాము. ఇక నేను చనిపోతా, నా వల్ల అవడం లేదు, అలా కొంతమంది ఉన్నారు. ఓకే, అనే చెరువులో ఉంటారు. అలాంటి చెరువులో ఉన్న వారికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను సృష్టించి ఉన్నాను, నీ కొరకు నేను ఏం చేస్తాను? నేను కలవరి శిలువలో ఏం పెట్టాను? నేను ప్రాణం పెట్టాను. సో ఇలాంటి చెరువులో ఉన్న వారందరూ కూడా విడిపించబడాలి అంటే ఎవరి దగ్గర రావాలా? వారందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మా, ప్రార్థన వలన ఏమొస్తుందంటే ప్రశాంతత. ఈ మధ్య తండ్రి తల్లి కొడుకు బిడ్డ నలుగురు టీవీ చూస్తున్నారు. పాకిస్తాన్కి ఇండియాకు మ్యాచ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? మ్యాచ్ జరుగుతుంది. నలుగురు చూస్తున్నారు, టీవీ చూస్తుండగా ఆ పాకిస్తాన్ ఆ ఆటగాళ్ళలో ఒక ఆయన ఓడిపోయాడు. వెంటనే ఆ నలుగురిలో ఒక కొడుకు ఏం చేసిందంటే, చేతిలో బాల్ ఉంది, ఆ బాల్ తీసుకొని టీవీ వలగొట్టేసిండు. ఇక మీకు ఈ స్టోరీ అర్థమైంది కదా? రియల్ చెప్తున్నాను నేను. అది ఫేస్బుక్లో చూశాను నేను. అంటే నాకేమర్థమైందంటే, వాడి లోపల కోపం చూశాను నేను. అంతే కదా, వాడు లేచి కోపగించుకొని గట్టిగా కేక వేసి బాల్ తీసుకొని టీవీ పలగొట్టేశాడు. అందరు లేచి వాడిని తిట్టడం ప్రారంభించారు. కొన్నిసార్లు నీవు కోపం అనే చెరువులో ఉంటావు. నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి. నిన్ను నీవు కంట్రోల్ చేయకపోతే సాతాను నేనేం చేస్తాడు? నిన్ను కంట్రోల్ చేస్తాడు. దేని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నాం. ప్రార్థన చేయటం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఏంటంటే, నెంబర్ 1, ప్రార్థన ద్వారా ప్రభు ఏమిస్తాడు? ప్రశాంతత ఇస్తాడు. రెండవదిగా ప్రార్థన ద్వారా ఇంకా దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తాడు అంటే, చదవండి 12వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు త్వరగా. ఇంకా చాలా రైట్. రెండవదిగా ప్రార్థన ద్వారా నేను చెప్పాను కదా, ప్రార్థన ద్వారా ప్రభువు పరలోకము నుండి దూతను పంపించి రక్షిస్తాడమ్మా. అన్ని ప్రార్థనే. సో ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏం చేస్తాడంటే, పరలోకము నుండి ఎవరు పంపిస్తాడంట? దూతను పంపించి రక్షిస్తాడంట. ఇక్కడ పేతురు గారు ప్రశాంతముగా చెరలో పడుకొని ఉన్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు. మెల్లగా దూత అతని దగ్గరికి రాగానే అక్కడ వెలుగు ప్రకాశం బైబిల్లో ఉంది.
వెలుగు ప్రకాశించెను. ఎప్పుడైతే దూత వచ్చిన వెంటనే, ఆ వెలుగు ప్రకాశించిన వెంటనే పేతురుతో దూత మాట్లాడుతున్నాడు. లెమ్మని ఇలా తట్టాడు దూత. బైబిల్ ఉందా? తట్టి లెమ్మని చెప్పాడు. ఓకే, నేను నమ్మికి ఏం చేసుకోవాలి? వస్త్రం కట్టుకోవాలి, నీ పై మీద వస్త్రం వేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఏం చేయాలి? ఒక మాట చదువుదామా? 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతనుండి నా గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి. చూసారా అండి, దూత ఏం చేశాడంటే నన్ను గమనించాడు, లేపాడు. లేపిన వెంటనే సంఖ్యలు ఏమైపోయినాయి? ఊడిపోయినాయి. చెప్పు దొడుకు అంటే పేతురు చెప్పు దొడుకున్నాడు. ఆ తర్వాత అలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఐరన్ గేట్ ఉందండి అక్కడ. ఐరన్ గేటు వాటంతటికి అదే ఓపెన్ అయిపోయేది. అలా బయటికి వచ్చిన తర్వాత పేతురు గారికి ఏమర్థమైందంటే, చదువుదామా? 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి దూతలను యూదులను ప్రజలు నాకు చేయనిర్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని అప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. అప్పుడు పేతురు గారికి తెలివి వచ్చింది. ఇదంతా ఎవరి కార్యం అండి? తొందరగా చెప్పండి, ఎవరి కార్యం? దేవుని కార్యం అండి. యేసుక్రీస్తు యొక్క కార్యం. దేవుడు ఆ పరలోకం నుండి దూతను పంపించాడు. ఆ దూత వచ్చి పేతురు గారిని పూర్తిగా రక్షించి బయటికి నడిపించిన తర్వాత ఇది దేవుని కార్యం అని పేతురు గారికి అర్థమైంది. అప్పుడు పేతురు ఏమంటుందంటే, దేవుడు తన దూతను పంపించి ఏ రోజు నుండి, తర్వాత ఎవరి నుండి? తర్వాత యూదుల నుండి దేవుని రక్షించాడని అప్పుడు వారికి పేతురికి అర్థమైపోయింది. దేవునిబిడ్డలారా, ఈ వాక్యం చదివిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, నిజముగా దేవుడు ఇంత చక్కగా తన దూతలను పంపి తన బిడ్డలను రక్షిస్తాడా? చూసారా అండి, బైబిల్లో ఎక్కడన్నా ఉందామా ఇలా దూత వచ్చిన వెంటనే పేతురు చుట్టూ వెలుగు ప్రకాశించను? ఎక్కడన్నా ఉందా? దూత మరియమ్మ దగ్గరికి వచ్చిన వెంటనే వెలుగు ప్రకాశించింది. ఆ తర్వాత దూత గొల్ల దగ్గరికి వచ్చిన వెంటనే ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. కాబట్టి దేవుడు ఆ యొక్క దూత ద్వారా గొప్ప కార్యం చేశాడండి. ఒక మాట చదవండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14. హెబ్రీ 1:14. హెబ్రీ 1:14. రైట్. దూతలంట దేవుని చేత పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అనే మాట ఉందండి. ఇక్కడ పేతురును విడిపించుటకు, పేతురును చెరసాల నుండి తప్పించుటకు దేవుడు ఒక దూతను వాడుకున్నాడు. ఇంకో మాట చదవండి దయచేసి. కీర్తనలు 34:7 వచనం. 34:7 వచనం. రైట్, చాలమ్మా. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోవా యందు ఎవరు భయభక్తి కలిగి ఉన్నారు? పేతురు గారు. సో పేతురు గారు యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ దూతను పంపి పేతురును కంప్లీట్గా ఏం చేశాడంటే రక్షించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమంతా కూడా పేతురు కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ సంఘము చేస్తున్న ప్రార్థన దేవుడు విని ఎవరిని పంపాడు? దూతను పంపాడు. ఇక్కడ మీరు అందరు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ నన్ను గమనించాడు. ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ఇంత క్షేమముగా ఉద్యోగాలకు వెళ్ళి వస్తున్నారంటే, మీరు ఇంత కేర్గా ఉన్నారంటే మీ చుట్టూ దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడమ్మా? దూతని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు దేవుడు కూడా మానవునిగా ఉన్నప్పుడు 40 దివారాత్రములు ఉపవాసము చేసిన తరువాత, ఉపవాస దినములు పూర్తయిన తర్వాత యేసుక్రీస్తుకు ఎవరు పరిచర్య చేశారు? ఎవరు చేశారు పరిచర్య? దూతలు పరిచర్య చేశారండి. యేసుక్రీస్తు దేవునికి దూతలు పరిచర్య చేశారు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. కొందరు దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. అయినను దేవుడు నీతిమంతులను ప్రేమిస్తున్నాడు. చెప్పండి, అనీతిమంతులను. సో మనం ఏం చేస్తామంటే తెలుసా? మనం ఏం చేస్తామంటే, యేసయ్యా
నేను నీతిమంతుని కాబట్టి, నేను దేవుని యందు భయభక్తి కలిగిన వాడిని కాబట్టి నన్ను రక్షించు. అనీతిమంతుడు ఏం చేయాలి? నువ్వు శిక్షించాలి. మనం అంటాం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, కానీ నేనేమంటానంటే సమయం వచ్చినప్పుడు దేవుడు అందరినీ తన వైపు తిప్పుకుంటాడు. హల్లెలూయా. సో ప్రార్థన ద్వారా ప్రత్యేకమైన ఫలితాలు ఏంటంటే, ఒకటి ప్రశాంతత దేవుడు ఇస్తాడు, రెండవదిగా వారిని రక్షించుటకు పరలోకం నుండి దేవదూతను దేవుడు పంపిస్తాడు. కానీ మూడవది చూద్దాం. మూడవదిగా ప్రార్థన ద్వారా దేవుడు చేసే మూడవ అద్భుతమైన కార్యం ఏంటంటే, చదవండి 12-13 వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది. చాలమ్మా, రైట్. మూడవదిగా ప్రార్థన ద్వారా ప్రభు ఏం చేస్తాడంటే పరిశుద్ధుల యుద్ధకు నడిపిస్తాడమ్మా. అమ్మ అర్థమవుతుంది కదా? పరిశుద్ధ యుద్ధం నడిపిస్తాడు. పేతురు ఆ చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత ఇక నేను విడుదల పొందాను అని ఇటువంటి వెళ్ళలేదండి. పేతురు విడుదల పొందిన తర్వాత ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళాడమ్మా? పరిశుద్ధుల యుద్ధకు వెళ్ళాడమ్మా. ప్రార్థించేవాళ్ళు పరిశుద్ధులు, ప్రార్థించేవారు దేవుని కుమారులు, ప్రార్థించేవారు దేవుని కుమార్తెలు. సో పేతురు ఏం చేశాడంటే ఇమీడియట్లీ ఆ యొక్క ఇంటికి వెళ్ళాడు. ఆ యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నాడు. మీకు తెలుసా దేవుడు ఏం చేసిందంటే ఈ పేతురును పరిశుద్ధుల యుద్ధకు నడిపించాడు. పరిశుద్ధులు అంటే ఎవరంటే యేసుక్రీస్తును సొంత రక్షకునికి అంగీకరించి, గమనించండి, యేసుక్రీస్తు నామములో పాపములు ఒప్పుకొని, యేసుక్రీస్తు రక్తములో పాపములు కడగబడి, బ్యాప్టిజం తీసుకొని ఆయన చిత్తానుకూలముగా జీవించే వాళ్ళు ఎవరండి? పరిశుద్ధులు. నేను ఇంకో మాట చెప్తా. గలతీ 5:22 ప్రకారము ఆ యొక్క గుణలక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎవరంట? పరిశుద్ధులు అండి. అందుకే బైబిల్ ఏముందంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, నేను నీతిమంతుని కాబట్టి మీరు కూడా నీతిమంతులై ఉండండి. కాబట్టి దేవుని వాక్యములో దేవుడు ఆ పేతురు గారిని ఏం చేశాడంటే నేరుగా పరిశుద్ధుల యుద్ధకు నడిపించాడు. మీకు తెలుసా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈ పేతురు తలుపు తడుతున్న సమయంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థనలో నిమగ్నమయ్యారు. అందరూ ప్రార్థన ఎలా చేస్తున్నారు బిడ్డ? అత్యాశక్తితో అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అంతమంది ప్రేయర్ చేస్తూ ఉండగా రోజే వినదండి. రోజే విని అందరికి చెప్తూ ఉంది. అందరికి ఏమని చెప్తుందంటే పేతురు గారు వచ్చారు అంటే అందరు ఏమన్నారు? అమ్మాయిని ఏమన్నారమ్మా? పిచ్చిదానా అన్నారు. అయినప్పటికీ పట్టుదలతో పేతురు గారు ఆ తలుపు ఓపెన్ చేసిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఏమంటున్నానంటే వారు పట్టుదలతో ప్రార్థన చేశారు కాబట్టి, వారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు కాబట్టి పేతురుకు ప్రశాంతత వచ్చింది. ఆ తర్వాత పేతురును రక్షించడానికి దేవుడు పరలోకం నుండి దూతను పంపాడు. ఆ తర్వాత పరిశుద్ధుల యుద్ధకు పేతురును అంత అత్యాశక్తి. నేను ఏమంటున్నానంటే అంత అత్యాశక్తి, ఆ ప్రార్థన, ఆ పట్టుదల, విశ్వాసం మనకు ఉండాలండి. నేను ఇంకొక మాట చెప్తాను. నువ్వు ప్రార్థన చేస్తలేవంటే సింపుల్ థింగ్ చెప్తాను నేను, చాలా ఈజీ థింగ్. నీవు ప్రార్థన చేస్తలేవు అంటే నిన్ను సాతాను ఏం చేస్తున్నాడు? అడ్డగిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తలేవు అనగానే నీవు సాతాను స్వాధీనంలో ఉన్నాను గుర్తుపెట్టుకో. ఓకే, ప్రార్థన ఇప్పుడు నువ్వు నేను ప్రార్థన అనుకుంటావు అనుకోండి, ఇట్లా మోకరించిన వెంటనే ఏమొస్తుంది బిడ్డ? నిద్ర వస్తుంది. చూడండి, ఇంకోటి బైబుల్ తెరిచి ఇలా చదువుదామనగానే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఇంకోటి ఉపవాసం ఉంటాను నేను అని అనుకున్న వెంటనే నీ కడుపులో స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఆకలి స్టార్ట్ అవుతుంది. నీకు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే ఆకలి స్టార్ట్ అవుతుంది. సో నేనేమంటున్నానంటే ఇక నేను గుడికి వెళ్తాను అని అనగానే అప్పుడే సైతాను అని ఇప్పుడు గుడికి వెళ్తావు, నీకు పని ఉంది కదా అని ఒక పాస్టర్ ఏమంటాడు అంటే, ఒక పాస్టర్ విశ్వాసులు అంట వచ్చేటప్పుడు ఒక రీతిగా ఉంటారంట, గుడికి వచ్చేటప్పుడు ఒక రీతిగా ఉంటారంట, వెళ్ళేటప్పుడు చెప్పండి ఒక రీతిగా ఉంటారంట. సో ఆ పాస్టర్ గారు వాక్యం చెబుతూ విశ్వాసులు ఇంటి నుండి గుడికి వచ్చేటప్పుడు ఏమో తాబేల్లా ఉంటారంట, తాబేల్లాగా.
ఇక పోదాంలే ఇక పోదాంలే అని తాబేలాగా మెల్లగా స్టార్ట్ అవుతారు. మెల్లగా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎవరు కలిసినా వాళ్ళతో ఏం చేస్తారంట, మాటలు పెడతారు. యాక్చువల్లీ వాళ్ళ మనసులో ఏముండాలి, నేను ఎవరి దగ్గర మాటలు పెట్టొద్దు. బైబిల్ ఏముందంటే ఎలీషా గేహజ్కి ఇచ్చిన దండం పట్టుకొని ఇట్లా పోతున్న సమయంలో ఎవరికి నువ్వు తొందర చెప్పాలి, ప్రతి నమస్కారం నువ్వు చేయొద్దు, నువ్వు టైంకి వెళ్ళిపోవాలి. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. వచ్చేటప్పుడేమో తాంబేల్లాగా వస్తారంట, పోయేటప్పుడేమో ఎవరు చెప్తారు ఏంటంట, బలి చెప్పారు ఎవరు చింతపుల్లి అని విన్నారేమో మరి. వెళ్ళేటప్పుడేమో చింతపుల్లాగా పోతారంట. ఎవరు ఆపినా ఆదరంట. దాన్ని బిడ్డారా, దేవుని వాక్యం మనం వింటున్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈ సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ పేతురు గారు పరిశుద్ధుల సహవాసంలోనికి వచ్చారు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత లోపలికి వచ్చి ఇలా చేయి చూపించి తాను ఏ విధముగా శిరసాల నుండి తప్పించబడ్డాడో అంత సాక్ష్యం చెప్పేశాడంట. అప్పుడు నాకేమర్థమైందంటే, యేసయ్య ప్రార్థనలో ఇంత శక్తి ఉందా, ప్రార్థనలో ఇంత మహిమ ఉందా. పేతురు గారు అటు ఇటు వెళ్ళకుండా, అత్తగారింటికి వెళ్ళకుండా, పేతురు అత్త ఉంది కదా, అటు ఇటు వెళ్ళకుండా నేరుగా పరిశుద్ధుల గుంపులోనికి నేను వెళ్ళాలి అని అక్కడికి వచ్చాడు. సో దేవుడు నీతో ఏం మాట్లాడుతుందంటే, నన్ను గమనించండి, ఏం మాట్లాడుతుందంటే, దేవుడు కూడా, యేసు ప్రభు కూడా క్రైస్తవులను 2 గుంపులుగా చేశాడు. ఎన్ని గుంపులుగా? 2 గుంపులుగా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. ఒకడు మేకలు అన్నాడు. తర్వాత అంతగా బిడ్డ గొర్రెలేమో విశ్వాసులు, మేకలేమో ఏంటి, అవిశ్వాసులు. సో నేనేమంటానంటే సో మనమందరము కూడా గొర్రెల గుంపులో ఉండాలి, కానీ ఏ గుంపులో ఉండదండి, మనం వద్దండి, మేకల గుంపులో ఉండాలి. యేసు ప్రభు క్లియర్గా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. సో 4వ ముగిస్తాను. 4వది ఏంటంటే, 4వది ప్రార్థన ద్వారా ప్రత్యేకమైన ఫలితాలు మనం చూస్తున్నాము. 4వది ఆ ప్రార్థన ద్వారా ఏమొస్తుందంటే, నాట్ ఓన్లీ ప్రశాంతత, నాట్ ఓన్లీ పరలోకం నుండి దూత రావడము, నాట్ ఓన్లీ పరిశుద్ధుల గుంపు. 4th ఏంటంటే, చదివినాక మీరు చెప్పండి, చదవండి 18వ వచనం, 12-18. చాలా రైట్. ఎవరైనా చెప్తారమ్మా 4వది ఏమై ఉండొచ్చు? ప్రా మీద ఓకే. 4th వన్ ఏంటంటే, మీరు ఆశ్చర్యపోతారు, అన్న ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోగలను మీరు. 4th వన్ ఏంటంటే, ప్రార్థన ద్వారా ప్రభువు ఏం నేర్చుకుంటాడు అంటే, ప్రతీకారం నేర్చుకుంటాడు. ఏం చూడమ్మా? ప్రతీకారం. ఇంకొంచెం మన భాషలో చెప్పాలంటే, ప్రార్థన ద్వారా దేవుడు పగ తీర్చుకుంటాడు అన్న. అట్లా కూడా ఉందన్న బైబిల్లో. అంటే ఎస్, ఎలా ప్రార్థన ద్వారా దేవుడు ఎలా ప్రతీకారం తీసుకుంటాడు అంటే, ఈ యొక్క పేతురు గారు ఆ చెరువు నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ హేరోదు గారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత దాని సైనికులందరినీ పిలుస్తాడు. సైనికులందరూ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయ్యా మాకేం తెలియదు, పేతురు గారు మాత్రం అలా బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే పేతురు మన హేరోదు కోపం వచ్చి ఈ సైనికులందరినీ ఏం చేస్తారమ్మా, చంపని ఆజ్ఞాపించాడు. బైబిల్ ఉందమ్మా మాట? ఎక్కడుందమ్మా మాట? రైట్. సో కావలి వారి మీద చాలా కోపం వచ్చేసింది, చంపని ఆజ్ఞాపించాను. తర్వాత హేరోదు ఏం చేశాడంటే, అక్కడ ఒక మాట ఉంది, అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్ళి అక్కడ ఇప్పుడు మీరు నాకు ప్రశ్న ఏంటి దయచేసి, పాస్టర్ గారు, సైనికుల పరిస్థితి అయితే ఓకే, ప్రతీకారము దొరికింది అక్కడ, మరి హేరోదు పరిస్థితి ఏంటి? వాక్యం అలా ధ్యానం చేద్దాం మనం. హేరోదు పరిస్థితి ఏంటి? దేవుడు ప్రతీకారం తీసుకునే దేవుడు, పగ తీర్చుకునే దేవుడు. హేరోదు పరిస్థితి ఏంటంటే, చదుదాం ఒక మాట దాని కింద, అదే 12వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం. రైట్.
హేరోదు దేవుని మహిమపరచనందున ఏమంది బ్రదర్ అక్కడ? వెంటనే ప్రభుదూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. ఏ ప్రభుదూత అమ్మా? ఎవరిని విడిపించిన ప్రభుదూత? ఎవరిని రక్షించిన ప్రభుదూత? పేతురును రక్షించిన, పేతురును కాపాడిన ప్రభుదూత అతనిని మొత్తినందున పురుగులు పడి ఇట్లా కూడా అవుతుందా అన్న? దేవుడు ప్రేమమయుడు కదా అని మనం అనుకుంటాం కొన్నిసార్లు. కానీ నేనేమంటానంటే నీతి న్యాయములు దేవునికి చెందినవి. నీతి న్యాయములు దేవునికి చెందాయి. నేనేమంటున్నానంటే హేరోదు గారికి దేవుడు సమయం ఇచ్చాడు. గమనించండి ప్లీజ్. హేరోదు గారికి దేవుడు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. ఈ సమయంలో మార్పు వస్తుందో, ఈ సమయంలో మార్పు వస్తుందో, చాలా సమయం ఇచ్చాడు హేరోదు గారికి. ఇంకోటి, హేరోదు ఏం ఆలోచన చేయాలంటే, ఇంతమంది కావలి వారు ఉంటే, ఒక పేతురు గారికి 4 సైనికులు ఉన్నారు, ఇంతమంది కావలి ఉన్నారు, ఇనుప గేట్ ఉంది, వీటన్నిటిని తప్పించుకోవడానికి ఒక్కడైనా పేతురు గారికి శక్తి ఎలా వచ్చింది? ఎవరు విడిపించారు? ఇది దేవుని కార్యం, ఇది దేవుని శక్తి, కరెక్టే కదా? వెంటనే అవన్నీ గమనించి ఆ యొక్క శతాధిపతి వలె నిజముగా ఇతను నీతిమంతుడు అని ఏ విధముగా రక్షించబడ్డాడో హేరోదు కూడా ఆ విధముగా రక్షించబడాలి. కానీ హేరోదు ఇచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగము చేసుకోలేదండి. అమ్మా, దేవుడు అంట అవకాశం ఇస్తాడు. స్త్రీకి కానివ్వండి, పురుషులకు కానివ్వండి అవకాశం. అందుకే పేరెంట్స్ ఏం చేస్తారంటే, నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను నాయన, ఒక వ్యాపారం చేస్తాను ఆయన, బిజినెస్ చేస్తాను ఆయన, నీ మీద నేను ఆధారపడను నాయన, నాకు ఇంత అమౌంట్ నాయన అంటే, నాయన లక్షలు చేయడంట, 1 లక్ష ఇస్తాడంట. 1 లక్ష ఇచ్చి, చూడరా 1 లక్ష ఇస్తున్నాను నీకు, ఈ 1 లక్ష ద్వారా నువ్వు ఏదైనా వ్యాపారం చేయి, ఏదైనా వ్యాపారం చేసి 1 లక్ష వద్దులే, 1 లక్షకు 50,000 సంపాదించిన ఆయన అని 1 లక్ష ఇస్తాడంట. ముందు అన్ని ఇయ్యడు. ఆ 1 లక్ష తీసుకొని ఈయన సరిగా 1 లక్షకు 50 చేస్తే, నాయన 1 లక్షకు 50 చేశాను నాయన, ఇంకో 1 లక్ష ఇస్తే 2 లక్షలకు మళ్ళీ ఏం చేస్తా, 1 లక్ష చేస్తాను ఆయన అని అడిగితే తండ్రి ఏం చేస్తారంటే, నా కొడుకు నమ్మకంగా పనిచేస్తుండు, చాలా సంతోషం అని ఏమో 1 లక్షకు మళ్ళా ఇంకో 1 లక్ష, 2 లక్షలు తీసుకొని 1 లక్ష సంపాదించాలి, 1 లక్ష. వాడు 1 లక్ష తీసుకొని 50,000 సంపాదించకుండా ఇంకా 1 లక్ష తీసుకొని ఆ బిజినెస్ అంతా ఒకవేళ లోనికి తీసుకొని వచ్చి మళ్ళా ఇంటికి వచ్చి, డాడీ అంతా లాస్ అయిపోయింది డాడీ, ప్లీజ్ డాడీ 1 లక్ష అంటే డాడీ ఇస్తారా? చెప్పండి, గట్టి చెప్పండి, ఇస్తాడా? ఓరే బుద్ధిలోనాడా, అప్పు తెచ్చి నీకు 1 లక్ష ఇచ్చాను రా, కానీ నువ్వు సంపాదించలేదురా, ఇక నువ్వు సంపాదించలేవులా, ఇంట్లో ఉండు, నేనే నీకు తొందర చెప్పాలి, నేనే నీకు ఏం చెప్తున్నా, నేనే ఏం చేస్తాను, నేనే నిన్ను పోషిస్తాను. సేమ్ అదే విధముగా దేవుడు మీకందరికి ఏమిస్తాడు? సమయం ఇస్తాడు. బైబిల్ ఏముందంటే, సమయమును మనం ఏం చేసుకోవాలంటే మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ పేతురు గారు క్షమించండి, హేరోదు గారు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, గర్వముతో ఉన్నాడు. చివరిగా ప్రభుదూత మొత్తినందున పురుగులు పడి అక్కడ చనిపోయాడు. అన్న ఇలాంటివి జరుగుతాయన్నా అని మీరు దయచేసి మీరు ఆశ్చర్యపోవద్దు. దేవుడు మనకి ఏమిస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. బైబిల్ ఒక మాట చెప్పిన ముగిస్తాను నేను, చదవండి దయచేసి. రోమపత్రిక 12:11, రోమపత్రిక 12:11 త్వరగా. ఆసక్తి విషయంలో మాన్యులు కాక 12:19 చాలమ్మా. ఏముంది బైబిల్లో? మీకు మీరే పగ తీర్చుకొనక, దేవునికి వదిలేసేయండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ప్రతిఫలం ఇచ్చానమ్మా? దేవుడు హేరోదు గారికి ఏమిచ్చాడు? అంతే కదా. ఇంకో మాట చదవండి, 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 1:8 వచనం, 1:8. 2వ తెస్సలోనికలో రాసిన పత్రిక 1:8. అమ్మా, పగ కావాలా మనకు? అది
పాత్రలో ప్రత్యక్షమై హ్మ్. దేవుడు నెమ్మది వాడుకుని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వాడిని ప్రతిదండన చేయనప్పుడు చాలమ్మా, రైట్. సో దేవుడు అంతా నన్ను గమనించండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. దేవుడు ప్రతిదండన చేసే దేవుడు అండి. దేవుడు ప్రతిదండన, పగ, తీర్పు ఎవరికి తీరుస్తాడు అంటే ఎవరైతే దేవునికి లోబడరో, ఉందా బిడ్డ, దేవునికి లోబడని వారిని, తర్వాత దేవుని ఎరగని వారు దేవుని ఎరగని వారికి. చూసారండి, దేవునికి లోబడిన వారు, దేవుని ఎరగని వారికి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిదండన చేస్తాడు. ఇక్కడ స్టాప్ చేస్తానంటే నేను ఏమంటున్నా అంటే అలాంటి ప్రతిదండన మనకు అవసరం లేదండి, అలాంటి శిక్ష మనకు అవసరం లేదండి. అందుకే ఏజ్కేల్ భక్తుడు ఏమంటాడంటే దుష్టుడు ఏమాత్రం నొందుట దేవునికి ఇష్టం లేదు, పాపి ఏమాత్రం మరణం నొందుట దేవునికి ఇష్టం లేదు. వాడు తన ప్రవర్తన మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ కంప్లీట్లీ సిన్నర్, హ్యావ్ మర్సీ ఆన్ మీ అనాలంతే. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నా దోషములు క్షమించు ప్రభు అని ఒక్క మాట చెప్తే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నువ్వు మారు మనసు పొందుతావు. ఆమేన్. సో 4 మాటలు చెప్పానండి. ప్రార్థన ద్వారా ఏంటమ్మా ప్రత్యేకమైన ఫలితాలు. నెంబర్ 1 ఏం చెప్పాను నేను, మనకేమొస్తుంది? ప్రశాంతత. 2వది, పరలోకం నుండి ప్రభుత్వంతో దిగి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దాని 3వదిగా పరిశుద్ధుల గుంపులో చేరుస్తాడు. 4వదిగా దేవుడు ఏం చేస్తాడు? ప్రతీకారం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచినట్లయితే